రైట్, థ్యాంక్ యూ. నా మీరు 1 minute అలాగే పట్టుకోండి. Run for a Girl Child program. So every participant, the title Run for a Girl Child, conducted by Seva Bharati every single year. We take great pride in associating with Seva Bharati and the Run for Girl Child, their flagship event. It's been many years we've been associated with this event. The contribution towards the society in terms of educating girls, their health and their skill development is a core at our corporate CSR activity. We at Freedom believe in this concept of educating girls, which is a bigger part, which is a part of a bigger cause, Beti Padhao, Beti Bachao. We always look forward with Seva Bharati to associate this kind of activities more in the future. Through media friends, I'll try to appeal all the Hyderabadis to come forward, register for the event, take a call on your health as well as run for a cause. Thank you very much. అందరికీ నమస్కారం. అమ్మాయిలు ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో జీవించాలనే ఉద్దేశంతో ఈ కిషోర్ వికాస్ ప్రారంభం చేశాము. ఒక అమ్మాయి ఆరోగ్యంగా ఉండాలి, చదువుకున్నదై ఉండాలి, తన కాళ్ళ మీద తను నిలబడగలగాలి, మంచి విలువలతో కూడిన జీవితం జీవించాలనే ఉద్దేశంతో మనం ఈ కిషోర్ వికాస్ ప్రారంభించాము. ఇప్పటివరకు 10,200 పైన అమ్మాయిలు మన దగ్గర చదువుకున్నారు. ఇంకా 2030 కల్లా 1,00,000 మంది అమ్మాయిలని ఎంపవర్ చేయాలని మేము అనుకుంటున్నాము. అందరూ ఈ రన్లో పాల్గొనండి, అమ్మాయిల జీవితంలో వెలుగులు నింపండి. ధన్యవాదాలు. రిజిస్ట్రేషన్ కోసము runforagirlchild.org దాంట్లో రిజిస్టర్ చేసుకోండి, పరుగులో పాల్గొనండి. హైదరాబాద్లో ముఖ్యమైన రన్స్లో సేవాభారతి కండక్ట్ చేసే రన్ ఫర్ గర్ల్ చైల్డ్ అన్నది అందరికీ విదితమే. ఈ రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ 11th February గచ్చిబౌలి స్టేడియం నుంచి 6 గంటలకు ప్రారంభమవుతుంది. 3 కేటగిరీస్లో రన్ జరుగుతుంది. 5K, 10K అండ్ 21K. 6 గంటలకి 21K ప్రారంభిస్తారు, 6:30కి 10K ప్రారంభిస్తారు, 5K 7 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. దీనికి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. మనకి ఏ వయసు వారైనా ఎవరైనా కూడాను ఈ పరుగులో పాల్గొనవచ్చు. అది మొదటి విషయం. runforagirlchild.org అని మనం ఓపెన్ చేస్తే నేరుగా రిజిస్ట్రేషన్ పేజ్కి తీసుకెళ్తుంది. ఆ రిజిస్ట్రేషన్లో కొన్ని వివరాలు మనం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన సోషల్ మీడియాలో అంటే ఎక్స్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, సేవాభారతి.tgలో కూడా మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి మనకి అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా సేవాభారతి.org అన్న మన వెబ్సైట్లో కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అందుబాటులో ఉంటుంది. ఒక అద్భుతమైన కారణం కోసం మనమందరూ పరుగు పెట్టే ప్రయత్నంలో ఉన్నాం కనుక అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మన కంటి పాప లాంటి పాపలను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి, పెద్ద సంఖ్యలో రండి. 11th February గచ్చిబౌలిలో జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ధన్యవాదాలు. సమాచారం కోసము మనకి ఫోన్ నెంబర్, ఈ వెబ్సైట్లో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో పాటు వాలంటరీ చేయడానికి కూడా అవకాశం ఉంటుందండి మనకి.